హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లక్ష్మీ రోడ్లో షాపింగ్ చేశాను. పూణేలో మేమందరం షాపింగ్ చేసాం, స్ట్రీట్ షాపింగ్ అని. ఆ హాల్ వీడియో చేస్తా అని చెప్పాను కదా. మీకు ఆల్రెడీ ఈ పాటికి థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండాలి. దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ దట్ ఓన్లీ. నేను ఇవాళ ఏమేమి కొన్నాను లక్ష్మీ రోడ్లో అని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్మీ రోడ్ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్, విజయవాడలో ఉండే వాళ్ళైతే బీసెంట్ రోడ్ స్ట్రీట్ షాపింగ్, అలా అన్ని, ఢిల్లీలో సరోజినీ మార్కెట్ స్ట్రీట్ షాపింగ్ అలా ఉంటాయి కదా. సో పూణేకి లక్ష్మీ రోడ్ అనమాట. ఇది హోల్సేల్, లైక్ అన్ని నేను చెప్పినట్టు 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి. నేనేమేమి కొన్నాను, నేను కొంచెం షాపింగ్ చేస్తాను, నేనేమేమి కొన్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తా. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఎవరైనా అమ్మాయిలు ఆబ్వియస్గా బట్టలతోనే స్టార్ట్ చేస్తారు కదా. సో మేము కూడా అంతే. నాకు ఇక్కడ 2 పీస్ కుర్తా సెట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు ఒక్కొక్కటి పెయిర్ వచ్చేసి చెప్తే షాక్ అవుతారు. పెయిర్ వచ్చేసి 250 పడింది. మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు లోకల్ మార్కెట్లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి. కాటన్ మెటీరియల్స్ అంటే వచ్చేది సమ్మర్ కదా, సో అందుకని చెప్పి మేమందరం 2 పెయిర్స్ తీసుకున్నాం అందరం. ఇవన్నీ అవి. నేను ఇవి అన్నీ సపరేట్గా, అంటే నేను తీసుకున్నవి ఉన్నాయి, మా పిన్ని, మా అక్క, మా చెల్లి వీళ్ళందరూ తీసుకున్నవి కూడా ఉన్నాయి. నేనేం తీసుకున్నానో అవి 2 సపరేట్గా షార్ట్ వీడియో పెడతాను నేను ఆల్టరేషన్ చేయించుకున్నాక. మీకు జస్ట్ ఒక గ్లాన్స్లో చూపిస్తా. ఇవన్నీ 2 పీస్ కుర్తా సెట్స్ అనమాట. ఇది 1 అండ్ ఇది సెకండ్ది, ఈ స్కై బ్లూ కలర్. యాక్చువల్గా ఇది మా మమ్మీకి అని తీసుకున్నాను. మమ్మీ స్టార్టింగ్లో వేసుకునింది. ఈ కాంబినేషన్, ఇది తనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాంబినేషన్ అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఇది సెకండ్ పెయిర్. అండ్ ఇది కూడా నాకు యాక్చువల్గా ఈ ఫ్లోరల్ ప్రింట్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఇది కూడా ఈ కలర్ నా దగ్గర లేదు, కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఆబ్వియస్గా నేను షాప్ చేస్తే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ కూడా నాకు బాగా నచ్చింది, సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. వీటిలో నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఏం వేసుకున్నానే మీకు సపరేట్గా షార్ట్ వీడియో చేసి చూపిస్తా. ఇది మా అక్క తీసుకునింది, ఈ పింక్ కలర్. దానికి పింక్ కలర్ ఇష్టం, సో అది పింక్ కలర్ తీసుకునింది. ఇదొక డ్రెస్ అండ్ ఇదొకటి ఈ మెరూన్ కలర్. అండ్ ఇది కాంబినేషన్లో దీనికి క్రీమ్ కలర్ ప్యాంట్ వచ్చింది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కాస్ట్ 250 రూపీసే. వాడు 500కి 2 పెయిర్స్ అన్నాడు, సో అందరం తీసుకున్నాం. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి సేమ్ మా పిన్ని తీసుకునింది, ఇది తనది. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ డ్రెస్, ఈ గంధం కలర్ అంటారు కదా, దానికి ఈ కాంబినేషన్ వచ్చింది అనమాట. క్రీమ్ కలర్కి గంధం కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది 1 పెయిర్. అలాగే నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, చికెన్ కర్రీ అంటారు కదా. యాక్చువల్గా నేను లాస్ట్ టైం చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నాను, బట్ అది నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. బట్ అది మా మమ్మీకి ఇచ్చేసాను అనమాట, తనకు బాగా నచ్చిందని చెప్పి. సో అప్పటి నుంచి నేను అక్కడ చికెన్ కర్రీ సెట్స్ మనకి బాగా దొరుకుతాయి కదా, నాకు తర్వాత ఆ కాస్ట్కి బయట ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇది తీసుకున్నా. యాక్చువల్గా ఇది ఒరిజినల్ చికెన్ కర్రీ కాదు, బట్ రెప్లికా అన్నట్టు. ఇది వచ్చేసి నాకు ఈ కలర్, ఈ వర్క్ అంతా చాలా బాగా నచ్చింది. చూడటానికి అచ్చం చికెన్ కర్రీలోనే అనిపించింది. ఇది 200 రూపీస్ టాప్ అనమాట. సో దీనికి కాంబినేషన్గా నేను ఈ ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఈ ప్యాంట్ కూడా సేమ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది వీడియోలో, థ్రెడ్ వర్క్ వచ్చింది. పలాజో ప్యాంట్ అనమాట, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇది కూడా 200 రూపీసే. సో నేను దీనికి పెయిర్గా బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి దుపట్టా కూడా తీసుకోవాలి, అది ఇంకా నెక్స్ట్ తీసుకుంటాను. ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇది సెట్ మొత్తం నాకు 400కి వచ్చింది. సరే, ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్కి, టెంపుల్స్కి అట్లా వేసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. ఇది మా పిన్ని వాళ్ళ పాపకి తీసుకున్నాము. 2 కుర్తీస్ తీసుకున్నాము, షార్ట్ కుర్తీస్ అనమాట. తనకి ఇవి 2 తీసుకున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఇది టాప్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ చికెన్ కర్రీ వర్క్. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. చికెన్ కర్రీ వర్క్ మనం దేనికైనా మనకు చాలా బాగుంటుంది కదా. ఇది మీరు చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్. ఇది కూడా షార్ట్ కుర్తీ. ఇవి 2 తనకు తీసుకున్నాం. నేను ఇప్పుడు చూపించేది చాలా క్యూట్ థింగ్ అనమాట. మీరు నా రీసెంట్ వీడియోస్లో మా అక్క వాళ్ళ పాపను చూస్తున్నారు కదా, నా కూతుర్ని. సో దానికి ఈ కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి అరౌండ్ 70 రూపీస్ ఏమో పడినట్టున్నాయి, బట్ చాలా బాగున్నాయి. మేబీ మీరు అనుకోవచ్చు ఎక్కడైనా అవే రేటు ఇదని చెప్పి. సో మాకు నచ్చినవి మేము తీసుకున్నాము, చాలా బాగుంది. ఇది 2 సెట్ వచ్చిందనమాట. వాడు 2 150కి ఇచ్చాడు. ఇది ఒక కలర్ అండ్ ఈ క్యూట్ పింక్ కలర్ ఒకటి తీసుకున్నాం.
వచ్చేది సమ్మర్ కదా, సో ఈ కాటన్ ఫ్రాక్స్ ఇంట్లో అట్లా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. ఈ 2 150కి వచ్చినాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి మాకు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఇది ప్లాస్టిక్ కాదు, గ్లాస్, లైట్ వెయిట్ గ్లాస్ ఉంటుంది కదా అదనమాట. ఈ బాటిల్ మనకి డిమార్ట్లో కూడా దొరుకుతాయి, కానీ బట్ ఇది క్వాలిటీ చాలా బాగుందన్నమాట. కలర్స్ కూడా బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ ఒకటి, ఈ పింక్ కలర్ ఒకటి, అండ్ ఈ లైట్ కలర్ ఒకటి. ఇది ఏంటి లైక్ లైట్ గ్రీనిష్ కలర్ ఆ టైప్లో. ఇది ఈ 3 కలర్స్ తీసుకున్నాము. బాటిల్స్ బాగున్నాయి. ఇది వచ్చేసి మాకు 50 రూపీస్ పడినట్టుంది. యాక్చువల్గా ప్రతి ఐటెం బార్గెన్ చేయాలండి పూణే మార్కెట్. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కాస్ట్ చెప్తారు, మనం ప్రతిదీ బార్గెన్ చేస్తే బెస్ట్. ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఇలా బార్గెనింగ్ వచ్చిన వాళ్ళతో వెళ్తే మంచి రేట్కి మీకు అన్నీ దొరుకుతాయి. ప్రతిదీ బార్గెన్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు. బట్ చెప్పిన రేట్కి అయితే తీసుకోవద్దు, ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే నా సజెషన్ అది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బెల్ట్ తీసుకున్నాను. ఇది 100 రూపీస్ ఎంతకో తీసుకున్నట్టున్నా, బట్ మెటీరియల్ చాలా బాగుంది. స్ట్రెచబుల్ బెల్ట్ ఇది, అండ్ చాలా మందంగా ఉంది. ఇది మెటీరియల్ కూడా మీకు కనిపిస్తుందో లేదో, బాగుంటుంది. లైక్ ఇది వెయిట్ కూడా ఉంది, చాలా బాగుంది, మంచి మెటీరియల్. సో 100 రూపీస్కి వచ్చిందంటే బెటరే అనిపించింది. ఈ బ్లాక్ నేను తీసుకున్నాను, అండ్ దీంట్లోనే ఇంకొకటి ఇట్లా స్నఫ్ కలర్ తీసుకున్నాం. ఇది ఇందాక మా పిన్ని వాళ్ళ పాపకి అని చెప్పాను కదా, తన కోసమే తీసుకున్నాం ఈ స్నఫ్ కలర్. బాగున్నాయి మెటీరియల్స్ ఇవి కూడా. ఇది అంతే, వాడు 200 ఎంతో 220 చెప్పాడు, మేము 100 రూపీస్ కడిగి తీసుకున్నాము. ఖచ్చితంగా బెల్ట్ మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్ట్ అనమాట. ఇది నార్మల్ బెల్టే, ఇది మా బుడ్డదానికి తీసుకున్నాము. ఇది 50 రూపీస్ ఎంతో చెప్పాడు వాడు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్యాగ్స్ తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించే బ్యాగ్స్ అన్నీ 200 రూపీసే. ఇది మా అక్క తీసుకునింది, లైక్ పాప థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. దానికి కొంచెం ఇప్పటివరకు పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉండేది. సో ఇదైతే కొంచెం ట్రావెలింగ్ అలా చేసేటప్పుడు ఏదైనా క్యారీ చేయడానికి బయటికి వెళ్ళినా బాగుంటుందని తీసుకుంది బ్యాగ్ ప్యాక్. జిప్స్ కూడా లైక్ లోపల స్పేషియస్గా కూడా ఉంది. 200 అంటే ఓకే అనిపించింది. జిప్స్ కూడా మంచిగా ఇచ్చాడు, 2 జిప్స్ ఇచ్చాడు, ఇక్కడ పాకెట్ జిప్ ఇచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకునింది తను. అండ్ పైన కూడా ఇట్లా చిన్న సీక్రెట్ పౌచ్ లాంటిది ఇచ్చాడు, ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి. ఇది ఒక బ్యాగ్. అండ్ మళ్ళీ మా పిన్ని వాళ్ళ పాపకి ఇది తీసుకున్నాము. దానికి ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్స్కి అట్లా వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉండవు కదా థింగ్స్, ప్యాడ్ ఏదైనా 1 2 బుక్స్, వాటర్ బాటిల్ ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. ఇది కూడా 200. అండ్ ఇది నేను తీసుకున్నాను. నాకు బ్యాగ్ ప్యాక్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. సో సరే, కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, యూజ్ చేస్తానో లేదో తెలీదు, బట్ బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది కూడా 200. అండ్ మా పెద్దమ్మ హ్యాండ్ బ్యాగ్ తీసుకునింది ఇంకొకటి, ఈ లెదర్ది ఈ బ్యాగ్ తీసుకుంది. ఇది మనం షోల్డర్ బ్యాగ్గా యూజ్ చేయొచ్చు. దీనికి యాక్చువల్గా బెల్ట్ కూడా ఇచ్చాడు స్లింగ్ బ్యాగ్లా యూజ్ చేయడానికి. అది కూడా లెదర్తోనే. లెదర్ అది క్వాలిటీ బాగుంది. ఇది కూడా 200. సో ఇది బాగుందని చెప్పి తీసుకున్నాము. దీనికి కూడా మంచి స్పేషియస్గానే ఉందన్నమాట ఇది. అండ్ లోపల ఒక సీక్రెట్ పర్స్ ఇచ్చి. నెక్స్ట్ ఇవి తీసుకున్నాము, డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, ఈ దండలు. ఇవి వచ్చేసి పెయిర్ 220 చెప్పాడు. 220 చెప్పి 120కి ఇచ్చాడు అనమాట. ఈ పెయిర్ మంచిగానే ఉన్నాయి, లైక్ హైట్ కూడా బాగుంది. ఇవి కూడా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ బాగుంది. దీంట్లోనే ఇంకొక కలర్ ఇదన్నమాట. ఇది పింక్ కలర్ది. ఇవి అంతే 200 చెప్పాడు, బట్ 100కి ఇచ్చాడు. ఇది బాగుంది, వాటికంటే కూడా ఇది ఇంకా బాగుంది. ఈ వెయిట్ ఉంది కొంచెం, మెటీరియల్ కూడా, ఫ్లవర్స్ అన్నీ కూడా అంత పిచ్చిగా అనిపించట్లేదు, బాగున్నాయి చూడటానికి. సో ఇవి 200 చెప్పి 100కి ఇచ్చాడు. చూసారు కదా, బార్గెనింగ్ వాడు 100 రూపీస్ తగ్గించాడు. సో అలా మనకి బార్గెనింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. లేదంటే మనం బయట ఎంత రేట్ పెడతామో, విడిగా షాప్స్లో ఎంత రేట్ పెడతామో వాళ్ళ దగ్గర కూడా అంతే రేట్ పెట్టాల్సి వస్తుంది. నాకు మా పెద్దమ్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను బార్గెన్ చేయడానికి నాకు బాగా యూస్ అయింది అనమాట. సో ఎవరైనా ఇట్లా పూణే ఈ లక్ష్మీ రోడ్ షాపింగ్కి వెళ్ళాలంటే కనుక మంచిగా బేరం ఆడే వాళ్ళని, తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి. లేదంటే కనుక డబుల్. లాస్ట్ వన్, యాక్చువల్గా ఇది కూడా చూపిస్తున్నా అనుకోవద్దు. ఈ స్టిక్కర్ ప్యాకెట్ మా అమ్మాయికి తీసుకుంది. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది తీసుకుంటే యాక్చువల్గా ఇవి బుక్స్ కంటించుకునే ఉంటాయి కదా, అవన్నమాట.
దానికి ఇంకా స్కూల్కి అది కంటిన్యూస్గా వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి అంత బుక్స్ కూడా ఉండవు, ఇంకా నర్సరీనే చదువుతుంది. నేను అక్కడ ఇక్కడ అంటించి మొత్తం పాడు చేస్తాను చెప్పి నేను వద్దన్నా. ఎంత దూరం వెళ్ళినా లేదు నాకు కావాల్సిందే అని చెప్పి నన్ను నేను ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఈ స్టిక్కర్ ప్యాకెట్ చూసినప్పుడల్లా మాకు ఆ స్టోరీ గుర్తొస్తుంది. నేను అనుకున్నట్టుగానే ఇంటికి రాగానే మా ఫ్రిడ్జ్కి అంటించింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఎక్కడెక్కడ అంటిస్తుందో చూడాలి. దిస్ వన్. సో యా, అది చూసారు కదా, ఇది మా హాల్ వీడియో. ఎక్కువ ఏం షాప్ చేయలేదు, కొంచెమే చేసాము. ఎక్కువ అన్నీ ఆల్మోస్ట్ బట్టలే ఉన్నాయి మీరు చూసినట్టు. అంటే ఆ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ బట్టలే ఉంటాయి. ఈ మధ్య ఇది అయిపోయింది కదా, మనం ఏ షాపింగ్ స్ట్రీట్కి వెళ్ళినా మనకి 80% ఆఫ్ ద షాప్స్ అన్నీ బట్టలే ఉంటున్నాయి. వేరే యాక్సెసరీస్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి కానీ, బట్ నాకు అవి ఎక్కడైనా ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ సేమ్ కాస్ట్ ఉంటాయి అనిపించింది. ఇంకా పనిమాల ఏం కొనుక్కుంటాంలే అని చెప్పి నేను కొనుక్కోలేదు. అదనమాట, దిస్ ఆల్ అబౌట్ అవర్ షాపింగ్ హాల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్, సీ యూ, లాట్స్ ఆఫ్ లవ్, స్టే